ఓకే, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఇప్పుడు మనము డిప్రిసియేషన్ గురించి ఎలా ఉంటుందని లాస్ట్ క్లాస్ చూసాం. ఇప్పుడు ఈ క్లాస్ కంటిన్యూ చేద్దాము. టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం. ఒక సంస్థ యొక్క అసెట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, అసెట్స్ అనేవి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, రెండు రకాల అసెట్స్ మెయింటైన్ చేస్తారు. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి బ్యాలెన్స్ షీట్ లో మీకు ఫస్ట్ ఇయర్ లో రాశారు. మీ ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో చూసే ఉంటారు. ఎక్కువ భాగం ఏమైతుంది, ఎక్కువ భాగము మీ అకౌంట్స్ లో బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ వైపు మూడు భాగాలుగా తీసుకుంటే, ఒక భాగం కరెంట్ అసెట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్స్, బిల్స్ రిసీవబుల్, ఇవన్నీ ఉంటే నెక్స్ట్ మిగిలినవంతా మెషినరీ, ఫర్నిచర్, ప్లాంట్, ఇలాంటి ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువగా ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మీకు 20 lakhs ఉన్నాయి అనుకోండి. ఈ ఇయర్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత మీకు ఒక 2 lakhs డిప్రిసియేషన్ వల్ల వాల్యూ తగ్గిపోయి ఉండొచ్చు. వాల్యూ తగ్గిపోతే నెక్స్ట్ మీకు ఎంత ఉంటుంది వాల్యూ? ఓన్లీ 18 lakhs అనేది ఇక్కడ ఉంది. ఆ 18 lakhs మనం చూపించుకోవాలి, కానీ 20 lakhs అనేది చూపించకూడదు. ఈ 2 lakhs ఏంటి అంటే డిప్రిసియేషన్. 2 lakhs ఏంటి అంటే డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ ని మనం చూపించకపోతే 18 lakhs ఉండాల్సినటువంటి ఫిక్స్డ్ అసెట్స్ 20 lakhs మనం చూపించినట్లు అవుతుంది. సో ఈ 2 lakhs అనేది ఏంటి మనకి? లాస్ అంటే డిప్రిసియేషన్. సో అది కరెక్ట్ గా మనం క్యాల్కులేట్ అనేది చేయాలి. అలా చేయడానికి ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఫిక్స్డ్ అసెట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఆర్ అంటున్నాం. ఆర్ ప్రాఫిట్ లేదా నష్టము, లాభమా లేదా నష్టమా కరెక్ట్ గా తెలుసుకోవాలి అంటే డిప్రిసియేషన్ అనేది లెక్కలోకి తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ దాకా చెప్పిన సేమ్ పాయింట్. 2 lakhs తగ్గింది కదా, 2 lakhs తగ్గితే ఫైనాన్షియల్ పొజిషన్ ఒకలా ఉంటుంది, 2 lakhs పెరిగితే ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఇంకోలా ఉంటుంది. సో ఖచ్చితమైనటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కావాలి అంటే అన్నింటి మీద లెక్క కట్టుకోవాలి. ఒక ప్లాంట్ మీద, ఒక మెషినరీ మీద, ఒక బిల్డింగ్ మీద అప్రిసియేషన్ కూడా ఉండొచ్చు, అది కూడా లెక్క కట్టుకోవాల్సిందే. డిప్రిసియేషన్ ఉంటే అది లెక్క కట్టాల్సిందే. ఏది ఉన్నా మనం లెక్క కడితేనే ఫైనాన్షియల్ పొజిషన్ అనేది కరెక్ట్ గా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఫండ్స్ అసెట్ రీప్లేస్మెంట్. ఫండ్స్ ఫర్ అసెట్ రీప్లేస్మెంట్. ఈ ఫండ్ ఏం చేస్తారంటే డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ పక్కన వేస్తా వస్తారు. సపోజ్ ఇప్పుడు ఒక 1 lakh రూపీ వాల్యూ ఉండేటువంటిది ఏదైనా ఒక మిషనరీ తీసుకున్నాం. మెషినరీ దాని వాల్యూ 1 lakh. ఇది ఒక 5 years వరకు మనకి పని చేస్తుంది. 5 years తర్వాత మనకి పని చేయదు. 5 years పని చేస్తుంది, 5 years తర్వాత పని చేయదు. సో దీని వాల్యూ ఎంత? 5 years. దీని టైం ఎంత? 5 years. అంటే ఇయర్లీ ఎంత తీసుకుంటారు అంటే, యావరేజ్ గా ఒక ఎవ్రీ ఇయర్ ఏమైతుంది, 20,000 తగ్గుతా వస్తుంది. నెక్స్ట్ 80, నెక్స్ట్ 20 తగ్గింది, నెక్స్ట్ 60, మళ్ళీ 20 తగ్గింది, నెక్స్ట్ ఇయర్ కి 40, నెక్స్ట్ 20 తగ్గింది, లాస్ట్ ఇయర్ కి 20, ఇక 20 తగ్గించేసాం. ఇంకా మిషనరీ వాల్యూ 0 అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఏమైంది? 20, 20, 20, 20, 20 తగ్గుతా వచ్చింది. ఇక లాస్ట్ కి వచ్చేటప్పటికి 5 సంవత్సరాల తర్వాత 5 years తర్వాత ఏముంది? మిషనరీ వాల్యూ 0. మిషనరీ వాల్యూ 0. ఈ 5 years తర్వాత మనము ఒకేసారి మెషిన్, సపోజ్ ఇప్పుడు మనం ఈ 2020 ఏం తీయలేదు, అట్లే పెట్టేస్తున్నాం. ఈ 1 lakh అట్లే ఉంది. ఈ ఫస్ట్ ఇయర్ లో కూడా మెషిన్ వాల్యూ 1 lakh చూపించాం. సెకండ్ ఇయర్ లో కూడా మెషిన్ వాల్యూ 1 lakh చూపించాం. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ లో కూడా మిషన్ వాల్యూ 1 lakh చూపించి, ఫిఫ్త్ ఇయర్ లో మిషన్ పూర్తిగా చెడిపోయింది, ఇంకా పనికి రాదు, ఈ 1 lakh లేదు, 1 lakh లేదు, 0, 1 lakh లేదు, 0 అని ఫిఫ్త్ ఇయర్ లో చూపించాం. అప్పుడు ఫిఫ్త్ ఇయర్ లో మనం భరించాల్సింది ఎంత? 1 lakh రూపీ కంప్లీట్ గా భరించాలి. ఎందుకు? ఫిఫ్త్ ఇయర్ లో 0 చేసాం కాబట్టి ఇప్పుడు కొత్త మిషనరీ కొనాలి. ఫిఫ్త్ ఇయర్ లో 0 అయిపోయింది, వాల్యూ లేదు. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, అట్లా కూడా ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ కి 0 అయిపోయింది, మిషన్ వాల్యూ లేదు. ఇంకా ఫిఫ్త్ ఇయర్ లో మిషన్ లేదు, కొనుక్కోవాలి, కొత్తది కొనాలి, మళ్ళీ కొనాల్సిందే. అప్పుడు సిక్స్త్ ఇయర్ లో స్టార్టింగ్ లో ఏం చేయాలి? 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. అది ఒక పెద్ద భారం సంస్థకి, ఒక్కసారిగా దాన్ని ఇన్వెస్ట్ చేసి కొనలేము. అందుకోసం ఏం చేస్తామంటే, ప్రతి సంవత్సరం 20,000 తగ్గించిన దీనిని ఫండ్ రూపంలో పక్కన పెట్టేస్తాం. ఫస్ట్ ఇయర్ ఎంత సేవ్ చేస్తాం? 20, సెకండ్ ఇయర్ లో 20, థర్డ్ ఇయర్ 20, ఫోర్త్ 20, ఫిఫ్త్ ఇయర్ లో 20. ఇది సేవింగ్ చేస్తాం. ఈ అమౌంట్ 20,000 ఏం చేస్తాం? సేవింగ్ చేసాం. సేవింగ్ చేసి ఈ 1 lakh ఏం చేస్తాం? పక్కన పెట్టాం. ఇప్పుడు మనకు మిషనరీ చెడిపోయింది. ఈ ప్రాసెస్ లో మిషనరీ చెడిపోయింది. ఇప్పుడు సిక్స్త్ ఇయర్ స్టార్టింగ్ లో మనం మిషనరీ కొనాలి. అప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 1 lakh రూపీ ఉంది, ఇన్ హ్యాండ్ ఉంది మన దగ్గర. ఎక్కడ పెట్టాం? ఒక ఫండ్ రూపంలో తీసి పక్కన పెట్టాం. ఏం లేదు, అప్పుడు కొంత తీసి పక్కన వేస్తా వస్తా ఉంటే అదంతా కలిపి ఆ డబ్బులు ఒకసారిగా తీసి ఇంకా మిషనరీకి, కొత్త మిషనరీకి ఇంకొక 10,000, 20,000, 30,000 అడిషనల్ గా అవసరం అయితే అడిషనల్ గా పెట్టి కొత్త మిషన్ కొనేస్తాం.
ఇలా చేయగలిగితే. అలా కాకుండా ఒక్కసారిగా మనం మిషనరీని ఏం చేయకుండా ఎవ్రీ ఇయర్ చూపించుకుంటా వచ్చి ఉందిలే మిషన్ అని ఒకేసారి 5th ఇయర్ లో ఈ టోటల్ మిషన్ కొలాప్స్ అయిపోయింది, పనికిరాదు ఇంకా అంటే అక్కడ నువ్వు వాల్యూని జీరో చేసి చూపిస్తే ఇప్పుడు మిషన్ కి కావాల్సిన 1 lakh ని ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి? బిజినెస్ లో ఫండ్స్ అనేవి చాలా ఆచితూచి జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు డిగ్రీ స్టాండర్డ్ లో కూడా ఇట్లానే ఉంటుంది. డిగ్రీ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఈ చాప్టర్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిషనరీ అనేది ఎందుకు ప్రతిసారి కొద్దిగా తీసి పక్కన పెడతాం అంటే ఏమంటున్నారు? ఫండ్స్ ఫర్ అసెట్ రీప్లేస్మెంట్. అసెట్ ని రీప్లేస్ చేసుకోవాలంటే కొత్తది కొనుక్కోవాలి. ఫండ్ అంటే దీనంతా తీసి పక్కన పెట్టాము, డిప్రిసియేషన్ ఫండ్ అనేది పక్కన పెడతాము. ఇంతవరకు డిప్రిసియేషన్ విన్నారు, ఇప్పుడు డిప్రిసియేషన్ ఫండ్ కూడా వచ్చింది. డిప్రిసియేషన్ వేరు, డిప్రిసియేషన్ ఫండ్ వేరు. ఫండ్ ఏం చేస్తున్నాము, దానికోసం పక్కన పెట్టిన దాన్ని ఆ అమౌంట్ కు తెచ్చి మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు, అంటే కొత్తది కొనుక్కోవచ్చు, కొత్త దాన్ని కొనుక్కోవచ్చు. దాన్ని ఇక్కడ చెప్తున్నారు ఫండ్స్ ఫర్ అసెట్ రీప్లేస్మెంట్ అని చెప్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది మీకు కాస్టింగ్ లో వస్తుంది, డిగ్రీలో కాస్టింగ్ లో ఉంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏం లేదు, ఒక మెషినరీ ఉంటుంది, ఒక మెషినరీ యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎంత అంటే 1,00,000 యూనిట్స్ తయారు చేస్తుంది, 1,00,000 యూనిట్స్ తయారు చేస్తుంది అనుకోండి. సపోజ్ ఒక మిషనరీ తెచ్చాం, పెన్స్ తయారు చేస్తుంది. ఇలాంటి పెన్స్, ఒక పెన్ను కాదు 1,00,000 పెన్నులు తయారు చేసిన తర్వాత ఇంకా ఆ మిషనరీ పని చెయ్యదు, ఆటోమేటిక్ గా అది కొలాప్స్ అయిపోతుంది. నువ్వు 1,00,000 పెన్నులు ఎప్పుడు తయారు చేసుకోవచ్చు? వితిన్ 1 year చేసుకో, వితిన్ 2 years చేసుకో, వితిన్ 3 years చేసుకో, నువ్వు ఎప్పటికైనా చేసుకో. నీకు ఎంత అవసరము? నీకు 1,00,000 యూనిట్స్ అవసరం. ఆ 1,00,000 యూనిట్స్ వచ్చే వరకు మాత్రమే నీకు ఇది పని చేస్తుంది, ఆ మిషనరీ అనేది పని చేస్తుంది. 1,00,000 యూనిట్స్ అయిపోతే ఏమైతుంది? అది నువ్వు 6 months లో చేసినా అయిపోయి, మిషనరీ వాల్యూ అయిపోయి. 1 year వరకు చేసుకుంటే 1 year లో అయిపోతుంది, 2 years అయితే 2 years లో అయిపోతుంది, 3 years అయితే 3 years అయిపోతుంది. కానీ 1,00,000 యూనిట్స్ మాత్రం ఇస్తుంది. ఇలాంటి కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాటిని కూడా ఏం చేయొచ్చు ఇక్కడ, ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు సపోజ్ ఇప్పటికే ఇప్పుడు నువ్వు ఏమనుకున్నావు, సరే నేను 1 year లోనే ఇవన్నీ చేసేసుకోవాలి అన్నావు, 1 year టైం పెట్టుకున్నావు, ఇప్పటికి 6 months అయింది. అంటే 6 months లో నువ్వు ఎన్ని యూనిట్స్ ప్రొడక్ట్ చేస్తున్నావు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాలి. 6 months లో నువ్వు 1 lakh అన్నావు కదా, 10,000 పెన్స్, 10,000 ఇది పెన్నే తీసుకున్నావు, 10,000 పెన్స్ చేసావా ఈ 6 months లో, 20,000 పెన్స్ చేసుకున్నావా, నీ యూనిట్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటావు. ఇంకా నీకు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మీకు రిమైనింగ్ 90,000 చేసుకోవచ్చా, 80,000 చేసుకోవచ్చా, 70,000 చేసుకోవచ్చా, 50,000 పెన్నులు చేసుకోవచ్చా? అక్కడ మిషనరీని ఏం చేస్తున్నారు, యూనిట్ తో కంపేర్ చేస్తారు, నీకు ఎన్ని యూనిట్స్ మిగిలినాయో దాన్ని కంపేర్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తారు డిప్రిసియేషన్. కాబట్టి అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఇక్కడ ఇది బాగా యూజ్ అవుతుంది. డిప్రిసియేషన్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర డిప్రిసియేషన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ మామూలుగా సంస్థకి లాభం ఏంటి, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వస్తానే కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఎవరెవరైతే దానికి అర్హులో వాళ్ళందరికీ పంచేస్తుంది. కానీ పంచక ముందు ఏం చేయాలి అంటే ఈ పంచడాన్ని, ప్రాఫిట్ ని పంచడాన్ని ఏమని పిలుస్తామంటే డివిడెండ్ అని పిలుస్తాం. నెక్స్ట్ కమింగ్ చాప్టర్ మీకు కార్పొరేట్ అకౌంటింగ్స్ లో అక్కడ వస్తుంది, అర్థమవుతుంది బాగా. ఈ లాభాన్ని ఏం చేస్తారు, వీళ్ళందరికీ పంచుతారు. అలా పంచేదాన్ని ఏమని పిలుస్తామంటే డివిడెండ్ అని పిలుస్తాం. డివిడెండ్ పంచుతాము. ఆ డివిడెండ్ పంచేటప్పుడు ఈ లాభంలో నుంచి వచ్చిన లాభాన్ని అంతా పనిచేయకుండా భవిష్యత్తులో నష్టం వస్తుందేమో, ఆ నష్టాన్ని మనం భరించుకోవాలి. కాబట్టి ఇప్పుడే కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ ఫండ్స్ ఏ రూపంలో పక్కన పెడతారు అంటే ఫండ్స్, అవి రిజర్వ్స్ కావచ్చు, వేరే ఫండ్ కావచ్చు. ట్యాక్స్లు పక్కకు తీయాలి, డిప్రిసియేషన్ తీసేయాలి. మేజర్ గా ఈ 3 క్యాల్కులేట్ చేయాలి. ఈ మూడింటిని తీసేసి మిగిలిన దాన్ని డివిడెండ్ గా పంచుతారు. డైరెక్ట్ గా ప్రాఫిట్ వస్తానే వచ్చిందంతా ఎత్తుకొని పనిచేయరు. ఎంత లాభం వచ్చినా ఇంట్లో కూడా సపోజ్ మన ఫ్యామిలీ పరంగా చూడండి, ఏదైనా డబ్బులు వచ్చినాయి వస్తానే ఫస్ట్ ఏం చేయాలి, అదే ఇంపార్టెంట్, ఫుడ్ చూసుకోవాలి, రైస్ ఉందా, సరుకులు ఉన్నాయా లేదా. తర్వాత ఏంటి, బట్టలు, ఏదైనా అవసరం అయితే బట్టలు కావాలి కొనుక్కోవాలి. మళ్ళీ అదే అవసరం మిగిలితే గోల్డ్ కావాలి కొనుక్కుంటాం. అది కూడా ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోతే ఫ్లాట్లు కొంటాం. అది ఇంకా ఎక్కువ మిగిలితే ఇల్లు కట్టుకుంటాం. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే ఒక ప్రాఫిట్ రాగానే ఏదైతే అవసరమో దానికి కొంచెం ఫండ్ పక్కకు తీసారు, ట్యాక్సులు కట్టాలి, ట్యాక్సులు పక్కకు తీసారు. ఆ డిప్రిసియేషన్ కూడా ఇక్కడ క్యాల్కులేట్ చేసి డిప్రిసియేషన్ కూడా పక్క తీసి అప్పుడు మిగిలిన లాభాన్ని
వీళ్ళకి పంచుతారు. ఇవి లీగల్ రిక్వైర్మెంట్స్. సో ఇవి ఇలాంటివి చేయడానికి డిప్రిసియేషన్ అనేది మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇది నీడ్ చూడండి, టు అసర్టైన్ ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ లేదా లాభం లేదా నష్టాన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్ గా ఉందా లేదా తెలుసుకోవాల్సి వస్తుంది. ఫండ్స్ ఫర్ అసెట్ రీప్లేస్మెంట్, ఆ అసెట్ మళ్ళీ మనం కొనుక్కోవాలి అంటే ముందు నుంచే డిప్రిసియేషన్ పక్కన వేయాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక మిషనరీని తీసుకున్నప్పుడు దాని వాల్యూ మనం అక్కడ లెక్క కట్టుకుంటేనే నెక్స్ట్ ఎన్ని యూనిట్స్ చేయగలమో దాన్ని బట్టి మనం మిగతా వ్యాపారాన్ని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లీగల్ రిక్వైర్మెంట్స్, వచ్చిన లాభాన్ని పంచేటప్పుడు డివిడెండ్స్, ట్యాక్సులు, ఫండ్స్ అవన్నీ తీసేటప్పుడు డిప్రిసియేషన్ ఫండ్ కూడా పక్కన తీయాల్సి వస్తుంది. కాబట్టి అందుకోసం కూడా డిప్రిసియేషన్ అనేది మనం లెక్కలో తీసుకోవాలి. ఇది మనకు నీడ్. ఓకే, నీడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జస్ట్ ఇక్కడ మెథడ్స్ చెప్పేసి మళ్ళీ కాజెస్ చెప్తా చూడండి. మెథడ్స్ ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఈ రెండు మెథడ్స్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి. ఈ రెండింటి పైన మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఈ రిమైనింగ్ జస్ట్ తెలుసుకోండి, అసలు హెడ్డింగ్స్ చాలు మనకి, దీని గురించి పెద్దగా ఏం అడగరు. యాన్యుటీ మెథడ్, డిప్రిసియేషన్ ఫండ్, ఇక్కడ చెప్పాను చూడండి, ఇందాక ఫండ్ పక్కన పెడతారు అదే ఇది డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, రీవాల్యుయేషన్ మెథడ్, డిప్లీషన్ మెథడ్, నెక్స్ట్ మిషన్ అవర్ రేట్. ఇందాక చెప్పాం మిషన్ ఎన్ని ప్రోడక్ట్ ఏదో 1,00,000 చేస్తుంది, ఇప్పుడు 10,000 చేస్తున్నాం, ఇంకా ఎన్ని ఇస్తుంది మిషనరీ 90,000 పెన్స్ ఇస్తుంది, అది ఇక్కడ మిషన్ అవర్ రేట్ మెథడ్. సో మొత్తం 8 మెథడ్స్ ఉన్నాయి డిప్రిసియేషన్ చేయాలి అంటే. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఒక్క మెథడే చేశారు, అది ఒక 1 ఇయర్ కి సంబంధించి చేశారు. సో ఈ రిమైనింగ్ ఈ 6 మెథడ్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు, దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉన్నాయని తెలుసుకుంటాలి. ఇప్పుడు ఈ 2 మెథడ్స్ లో మనం ప్రాబ్లమ్స్ చెయ్యాలి. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి మీద ప్రాబ్లమ్ చేస్తాం. ఈ లోప కాజెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. కాజెస్ అంటే వియర్ అండ్ టియర్, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం కాబట్టి సింపుల్ గా లాగేద్దాం. వియర్ అండ్ టియర్ అంటే మనము వాడడం వల్ల కానివ్వండి, చిరిగిపోవడం వల్ల కానివ్వండి, ఒక అసెట్ వాల్యూ అనేది అరిగిపోతుంది లేదా తరిగిపోతుంది. ఇందాక చెప్పాం కదా, రైస్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. వియర్ అండ్ టియర్. బట్టలు ఉన్నాయి, ఎక్కువగా వాడి ఏమవుతాయి, చిరిగిపోతాయి. గోల్డ్ లేదా మెటల్స్ ఏమైనా ఎక్కువ వాడి అరిగిపోతాయి. సపోజ్ ఒక మెటల్ వాచ్ వాడినాం, కొత్తలో బాగుంటుంది, వాడంగా అప్పుడే అర్థమైపోతుంది ఇది ఎలా అయిపోయింది వస్తువు అనేది మనకి తెలిసిపోతుంది. సో జస్ట్ లైక్ దట్ ఇవన్నీ కూడా వియర్ అండ్ టియర్ కింద తీసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ ఫోర్స్ వల్ల కూడా మనకి డ్యామేజెస్ జరుగుతాయి. ఇందాక మనం పెయింట్ గురించి చెప్పాము, ఒక హౌస్ తీసుకున్నాము, హౌస్ కి పెయింట్ వేసాం, 5 years తర్వాత చూస్తే ఆ హౌస్ అలా ఉండదు, పెయింటింగ్ మొత్తము పాలిపోయి ఉంటుంది, కలర్ వెళ్ళిపోయి ఉంటుంది, షేడ్ అయిపోయి ఉంటుంది, ఇంకా వీలైతే డస్ట్ పట్టేసి ఉంటుంది, అక్కడక్కడ పాచ్ కూడా పట్టేసి ఉంటుంది. సో చూడండి ఎగ్జాంపుల్ ఏంటి, విండ్, రైన్, సన్ లైట్, ఫ్రాస్ట్ ఇవన్నీ ఉండే. మంచు కురవడం, ఎక్కువగా మంచు పడతా అంటే కూడా నీళ్లు కదా, మంచు అంటే ఉంది నీళ్లే, మంచు కురవడం వల్ల చెడిపోతుంది, ఎక్కువ ఎండ ఉండడం వల్ల చెడిపోతుంది, ఎక్కువ వర్షాలు పడే ప్లేస్ ఉన్నా చెడిపోతుంది, ఎక్కువ ఎండలే ఎక్కువగా ఉంటే సన్లైట్ ఎక్కువగా ఉన్నా చెడిపోతాయి. సో ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఏదైనా ఒక ఫిజికల్ ఫోర్స్ వల్ల ఏమైపోతుంది అంటే ఆ ప్రోడక్ట్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ ఫోర్సెస్ కింద న్యాచురల్ కలామిటీస్ కూడా కొన్ని వస్తాయి, అవి దాని వల్ల యాక్సిడెంట్స్ కింద అవి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్పైరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ అనేవి అయిపోతే కూడా ఆ వస్తువు యొక్క వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇక్కడ ఏమన్నారు, పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవి కంటికి కనిపించని ఆస్తులు. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చదివే ఉంటారు. పేటెంట్స్, కాపీ రైట్, ట్రేడ్ మార్క్, గుడ్ విల్, ఇవి కంటికి కనిపించని ఆస్తులు. ఇంటాంజిబుల్ అసెట్స్ కంటికి కనిపించని ఆస్తులు. ఎలా ఉంటాయి ఇవి ఆస్తులు అంటే, పేటెంట్ అంటే మీరు ఏదైనా ఒక కొత్తగా ప్రోడక్ట్ కనుక్కున్నారు అనుకోండి, కొత్త ప్రోడక్ట్ మీరు ఇంకా అసలు ప్రపంచంలో లేని ప్రోడక్ట్ మీరు కనుక్కుంటే ఆ ప్రోడక్ట్ ని మీరు గవర్నమెంట్ కి ఇచ్చి, అయ్యా నేను ఈ ప్రోడక్ట్ కొత్తగా కనుక్కున్నాను, దీని కంప్లీట్ పేటెంట్స్ నా దగ్గరే ఉండాలి, నాకు దీని యొక్క పేటెంట్స్ కావాలని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం రిజిస్టర్ చేస్తాం, పేటెంట్ రైట్స్ అంటాం, పేటెంట్ రైట్స్. సో ఈ పేటెంట్ ఏమంటే మీ పేరుతో ఉంటుంది, ఇంకెప్పటికీ అది మీ పేరుతోనే ఉంటుంది. సో ఇప్పటికీ చెప్పచ్చు, బల్బ్ ఎవరు కనుక్కున్నారు, థామస్ ఆల్వా ఎడిసన్. సో ఆయన ఏం చేశారు, ఆ బల్బు కనుక్కునే పేటెంట్ ఎవరి పేరుతో ఉంది ఇప్పటికీ అంటే ఆయన పేరుతోనే ఉంటుంది. ఎందుకు, కొత్తగా కనుక్కున్నారు, న్యూ ఇన్వెన్షన్స్ కాబట్టి. సో ఇలాంటివన్నీ వాళ్ళ పేరుతోనే ఉంటాయి. నెక్స్ట్ కాపీ రైట్ అనేది ఎక్కువగా రచయితలు తీసుకుంటారు. వాళ్ళు ఒక బుక్ రాశారు అనుకోండి, ఆ బుక్ రాసినప్పుడు ఇది నా బుక్ అని చెప్పేసి
ఆ బుక్ కు సంబంధించి కంప్లీట్ గా కాపీ రైట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, మన ఏవైనా గైడ్లు ఉంటాయి కదా, గైడ్ కానివ్వండి, టెస్ట్ పేపర్స్ కానివ్వండి, ఏదైనా సిరీస్ కానివ్వండి, మీరు ఒకసారి చూస్తే దాని మీద ఆథర్ ఉంటారు. సపోజ్ ఏఎస్ అగర్వాల్ తీసుకోండి, చాలా ఫేమస్ కదా అగర్వాల్. ఏఎస్ అగర్వాల్ బుక్స్ చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ రీజనింగ్ మీద కానీ అర్థమెటిక్ మీద కానివ్వండి చాలా బుక్స్ రాశారు ఏఎస్ అగర్వాల్. ఈయన ఏం చేస్తారంటే ఈయన బుక్ మీద ఈయన పేరు ఉంటుంది, కాపీ రైట్ అని ఆయనకి ఇచ్చేసింటారు. కాపీ రైట్ అంటే ఆ బుక్ లో ఉన్నటువంటి మ్యాటర్ అది ఆయనది, ఆయన ప్రిపేర్ చేసినది. ఆ బుక్ కి సంబంధించి కంప్లీట్ కాపీ రైట్స్ అనేవి ఎక్కువగా బుక్స్ మీదే ఉంటాయి. ఎక్కువ బుక్స్ మీద చాలా వరకు రచయితల దగ్గర ఆథర్స్ ఉంటారు కదా, ఆథర్స్ ఇది ఎక్కువగా కాపీ రైట్స్ ని తీసుకుంటారు. ఇది మాది, మేము రాసాం, మేము చేస్తున్నాం, ఇది మాది అని తీసుకుంటారు. దాన్ని మనం కాపీ రైట్ అని అనవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్ కూల్ డ్రింక్ తీసుకోండి. కూల్ డ్రింక్ లో ఇట్లా తంబు ఉంటుంది చూసారా, తంబు ఉన్న కూల్ డ్రింక్ ఏంటి? తంబు ఉన్న సింబల్ ఉంటుంది, తంబ్ సింబల్. ఆ కూల్ డ్రింక్ పేరు ఏంటి? ఏంటి? థమ్స్ అప్ కదా, థమ్స్ అప్, థమ్స్ అప్, థంబ్ అప్, థమ్స్ అప్. సో ఇది ఇలా చూపించగానే మనం కూల్ డ్రింక్ ని ఏమనొచ్చు? థమ్స్ అప్ అని మనం గుర్తు పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు కోకా కోలా అంటే కూడా వాళ్ళ లెటర్స్ చూడండి, కోలా అనడానికి ఇలా ఉండవు, ఒక రకమైనటువంటి ఫాంట్ ఉంటుంది. ఈ సి ఒక రకంగా, ఓ ఒక రకంగా, ఈ సి ఒక రకంగా, ఏ ఒక రకంగా, ఇట్లా వాళ్ళ లైన్స్ ఒక రకంగా, ఒక వేరే విధంగా ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఎల్జీ చూడండి, ఎల్జీ ఇట్లే ఉందా, ఎట్లుందో మరి గుర్తులేదు. చూడండి ఒకసారి, ఎల్జీ అనేది మనం చూడగానే ఏం గుర్తొస్తుంది? ఎల్జీ అంటే ఎల్జీ ఎలక్ట్రిక్. ఇప్పుడు శాంసంగ్ తీసుకోండి, శాంసంగ్ SAMSUNG, శాంసంగ్. ఇక్కడ ఏకి మధ్యలో గీర లేదు, శాంసంగ్ లో గీర లేదు. ఎట్లా ఉంటుంది? శాంసంగ్ ఓన్లీ ఇట్లే ఉంటుంది శాంసంగ్. సో టాటా తీసుకోండి, టాటా TATA, టాటానా? చూడండి ఒకసారి టాటా. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఇవన్నీ ట్రేడ్ మార్కులు వాళ్ళ కంపెనీలకు సంబంధించి. గోద్రేజ్ వాళ్ళు జీ స్పెషల్ గా రాశారు, గోద్రేజ్ జీ ఇలా వస్తుంది జీ. ఎల్జీ సపరేట్ గా ఉంటుంది. శాంసంగ్ చూడండి, శాంసంగ్ లోగో సపరేట్ గా ఉంటుంది. జీ చూడండి, గోద్రేజ్ లో జీ సపరేట్ గా ఉంటుంది. టాటాలో యాక్చువల్ గా TA టాటా కూడా సపరేట్ గా ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ట్రేడ్ మార్క్ అంటారు. ఇప్పుడు గోద్రేజ్ లో జీ ఉంది, ఈ జీ ఇంకా వేరే ప్రోడక్ట్ వాడు ఇంకా వాడుకుంటాడు, ఇంకో జీ పెట్టుకుంటాడు. ఇట్లా జీ పెట్టుకోవచ్చు, ఇట్లా జీ పెట్టుకోవచ్చు, ఇంకా ఇట్లా జీ పెట్టుకోవచ్చు, ఎన్నో జీలు ఉన్నాయి. కానీ ఈ జీ ఎవరు వాడతాడు అంటే ఓన్లీ ట్రేడ్ మార్క్ గోద్రేజ్ వాళ్ళు ఎక్కువగా అది పెట్టుకున్నారు. అంటే దాన్ని ఏమంటారు? ట్రేడ్ మార్క్. మీకు ఇంకొకటి చెప్తాను, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఏమంటే పైన ఒక చిన్న ఆరు పెట్టి రౌండ్ చేసి ఉంటారు, అంటే రిజిస్టర్డ్, అది రిజిస్టర్ అయ్యింది అని అర్థం. ఆరు పెట్టి ఇట్లా ఉంది, పైన చిన్నదిగా ఉంటుంది, కనపడదు, కళ్ళకి కనపడదు, అది చాలా చిన్నది. ఆరు పెట్టి ఇట్లా రౌండ్ వేసి ఉంటారు. ఎంత ఉంటుందంటే ఒక చుక్కలాగా ఉంటుంది చూడడానికి. అది మీరు ఎప్పుడైనా గమనించండి, అది ఉంది అంటే అది రిజిస్టర్డ్ అయింది. ఈ జీ అనేది రిజిస్టర్ అయింది అని ఇక్కడ అర్థము. ఈ జీ అనేది అక్కడ రిజిస్టర్ అయింది, ఈ లోగో అనేది రిజిస్టర్ అయింది. లేదా ఏమైనా మనము చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు, చిన్న ఏదైనా మనకు సంబంధించి ఆ బొమ్మల్ని కూడా మనం ఏం చేస్తామంటే ట్రేడ్ మార్క్ కింద తీసుకొని ఆ బొమ్మల్ని కూడా మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇకపోతే గుడ్ విల్. ఇది కూడా కంటికి కనిపించని ఆస్తి. లాభాల నుంచి గుడ్ విల్ ని క్రియేట్ చేస్తారు, లాభాల నుండి గుడ్ విల్ ని క్రియేట్ చేస్తారు. అది ఎలా క్రియేట్ చేస్తారు కమింగ్ చాప్టర్స్ లో చూడొచ్చు. ఈ 4 కంటికి కనిపించని ఆస్తులమా. ఈ 4టికి కొన్నిటికి ఏమంటే ఇప్పుడు కాపీ రైట్స్ ఉన్నాయి. ఒక ఆథర్ దగ్గర, ఒక పబ్లిషర్ బుక్ ని పబ్లిష్ చేసేవాడు ఒక ఆథర్ దగ్గర కాపీ రైట్ తీసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలకి 5 ఏళ్ల కానీ తీసుకుంటాడు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అది కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? కొత్తగా తీసుకోవాల్సి వస్తుంది. అలా కొన్ని ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఎక్స్పిరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ ఏమైపోతాయి? తగ్గిపోతూ వస్తాయి. అది కూడా మనకు డిప్రిసియేషన్ కి ఒక కాజ్. నెక్స్ట్ అబ్సొల్యూసెన్స్ అంటే ఒక న్యూ వర్షన్ రావడం వల్ల, కొత్త నీరు రావడం వల్ల పాత నీరు పోయింది అనేదో అంటారు కదా సామెత. అలా న్యూ వర్షన్, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, ఒక న్యూ వర్షన్ వచ్చేస్తే ఇంకొక న్యూ వర్షన్, ఇంతకు ముందు ఉన్న వర్షన్ ఏమైతుంది? వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పాం కదా, జస్ట్ వర్షన్ 13 రన్నింగ్ లో ఉంది మార్కెట్ లో, న్యూగా వర్షన్ 14 వచ్చింది అనుకోండి, 13 ఆటోమేటిక్ ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వర్షన్ 15 వచ్చింది అనుకోండి, 14 ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది. అంటే టెక్నాలజీ అనేది మారడం వల్ల, న్యూ వర్షన్స్ అనేవి వస్తూ ఉండడం వల్ల, కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు పాత ప్రోడక్ట్స్ అనేవి కంప్లీట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా వాల్యూ అనేవి పడిపోతూ ఉంటాయి.
ఇప్పుడు ఈవెన్ బోర్డు చూడండి, ఒకప్పుడు గోడకే ఒక బ్లాక్ కలర్ పెయింట్ కొట్టుకొని మనం చాక్ పీసులు వాడేవాళ్ళం. చాక్ పీస్ రాసి క్లాత్ తో ఒక డస్టర్ తయారు చేసుకుని దాంతో తుడుచుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని మారిపోయింది చూడండి. బోర్డు ఇది మనం తెచ్చుకున్నాం కొత్తది, క్లాత్ తో వాడే డస్టర్ బదులు ఒక డస్టర్ వచ్చింది, చాక్ పీస్ కి బదులు ఒక పెన్ వచ్చింది. సో ఆ విధంగా ఏమవుతుంది, టెక్నాలజీ అనేది పెరిగే కొద్దీ కొత్త ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్ లోకి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతా వస్తాయో ఆటోమేటిక్ గా పాత ప్రోడక్ట్ కి మనం ఏం చేయనక్కర్లే, కొత్తది వచ్చానే పాతది పడిపోతుంది. దాన్ని మనం ఇక్కడ అబ్సొల్యూషన్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిడెంట్స్, దీనికి న్యాచురల్ కెలామిటీస్ మనం తీసుకోవచ్చు. ఎక్కువగా రైన్స్ పడ్డము, ఫ్లడ్స్ ఎక్కువగా రావడము, ఎర్త్ క్వేక్ రావడము, వరదలు రావడము, వరదలు, వానలు, ఎర్త్ క్వేక్, ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగితే కూడా ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ వాల్యూ లేదా వస్తువు యొక్క వాల్యూ లేదా ఆ ప్లాంట్ కానీ బిల్డింగ్ కానీ అసెట్ కానీ దేని వాల్యూ అయినా పడిపోతుంది. ఒక ఏరియాలో వరదలు వచ్చాయి అనుకోండి, ఆ ఏరియాలో ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది, పైనుండి రేకులతో సహా మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ ఫ్యాక్టరీ ఉండేదా అని అనుకునే వాళ్ళం అనుకోండి. అప్పుడు ఎంత లాస్, ఆ బిల్డింగ్ మొత్తం ఎంత కాస్ట్, బిల్డింగ్ లోపల ఉన్న మెటీరియల్ కాస్ట్ ఎంత, బిల్డింగ్ లోపల మెషినరీస్ ఎంత, బిల్డింగ్ లోపల ఫర్నిచర్ ఎంత, మొత్తం ఒకే దెబ్బకి అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఫ్లడ్స్ వల్ల. లేదు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మొత్తం కింది నుంచి వైరు మొత్తం బిల్డింగ్ మొత్తం కాలిపోయింది, లాసే కదా. సో అది కూడా డిప్రిసియేషన్ గానే తీసుకోవాలి. సో అది కూడా లాసే. ఆ లాస్ క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా డిప్రిసియేషన్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ డిప్లీషన్ అంటే అయిపోవడం. అదే ఇంకా చెప్పాను కదా, అరిగిపోయింది లేదా తరిగిపోయింది. ఏం తరిగింది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్, భూమి లోపల భూగర్భ జలాలు లేదా భూగర్భంలో ఉన్నటువంటి గనులు, ఖనిజాలు. భూమి లోపల ఒక ప్లేస్ లో మనం పైన ఎర్త్ మాత్రమే తెలుసు, భూమి లోపల ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. వాటర్ ఉండొచ్చు, లిక్విడ్ ఐటమ్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద రాళ్ళు ఉండొచ్చు, చిన్న చిన్న రాళ్ళు ఉండొచ్చు, లోపల కొండలు ఉండొచ్చు, నదులు ఉండొచ్చు, చాలా ఉన్నాయి భూమి లోపల, మనకు అవి తెలియదు. జియాలజిస్టులను అడిగితే ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళు చెప్పేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ వాటర్ బాగుంది, మనకు బాగుందని ఇక్కడ ఒక పైప్ లైన్ వేసి వాటర్ తీసుకున్నాము. ఇది చిన్నదిగా ఉండదు, ఈ చిన్న ఒక కుండలో ఉన్నట్టుగా నీళ్లు ఉండదు. ఒక ఊరు ఉన్నంత ప్లేస్ కి ఈ వాటర్ ఫెసిలిటీ ఉండొచ్చు, లోపల ఎక్కువగా ఉంది భూమి. సో వీళ్ళు ఇక్కడ ఒక పైప్ లైన్ వేస్తారు, వీళ్ళు ఒకటి పైప్ లైన్ వేస్తారు, రకరకాలు వేస్తారు. ఫస్ట్ ఒకటి ఉండేది 2 అయింది, 2 పోయి 3 అయింది, 3 పోయి 4 అయింది, 4 పోయి 5 అయింది, ఇంకా 10, 15, 20, 50, 100 అయిపోయినాయి. లాస్ట్ కి ఇక్కడ ఉన్న వాటర్ ఏమైపోయింది, ఈ వాటర్ ఏమైపోయింది, అయిపోతుంది. మళ్ళీ వర్షాలు పడినప్పుడు, వర్షం పడినప్పుడు కానివ్వండి, లేదా ఏదో న్యాచురల్ గా మళ్ళీ అందులోకి పుట్టుకొని రావడం అనేది జరిగితే అది 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, 10 ఇయర్స్ పట్టచ్చు, 100 ఇయర్స్ పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు. సో ఈ లోపల ఉండేది ఓకే బాగుంటే వస్తానే ఉంటుంది పైకి, లేదు అయిపోయినప్పుడు అయిపోతుంది. మైన్స్ ఉన్నాయి, క్వారీస్ ఉన్నాయి, గనులు, తొగే కొద్దీ బొగ్గు వస్తానే ఉంది. సింగరేణిలో బొగ్గు అయిపోయిందా, అయిపోలే, ఇంకా ఎంత ఉందో మనకు తెలియదు. సో బొగ్గు తొగే కొద్దీ వస్తుంది. ఒకవేళ ఎప్పుడో ఒకప్పటికి అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడ తొగడం అనేది మానేస్తారు. సో అలా ఏమైతుంది, డిప్లీషన్ వల్ల కూడా అరుగుదల అనేది వచ్చేస్తుంది. సో ఎక్కడో చోట భూమిలో గ్యాస్ పడింది అనుకోండి, ఒక గ్యాస్ పైప్ లైన్ వేస్తాం పెద్దది, ఇక్కడ గ్యాస్ పడింది, బాగా పెద్దదిగా గ్యాస్ పడింది, గ్యాస్ వస్తానే ఉంది. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇక్కడున్న గ్యాస్ కూడా అయిపోయింది, ఇంకా రాదు. ఎప్పుడు వస్తుంది, 10 ఇయర్స్ పట్టచ్చు, 20 ఇయర్స్ పట్టచ్చు, వస్తే రావచ్చు, రాకుండా పోవచ్చు. అది ఎందుకు, భూమి లోపల ఏముందో ఎవరికి తెలియదు, మనం గెస్ చేయలేము ఎంతవరకు ఉంది ఏమి అనేది. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అరొకరో గెస్ చేయొచ్చు. సాధారణంగా భూమి లోపల ఏమేమి ఉన్నాయి, ఎంతంత ఉన్నాయి అనేది మనం పక్కాగా క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఎనీహౌ డిప్లీషన్ వల్ల కూడా ఏమవుతుంది, మైన్స్ కానీ, క్వారీస్ కానీ, బొగ్గు గనులు అంటారు కదా, బొగ్గు గనులు, మినరల్స్, ఈ ఉన్నాయి కదా గ్యాస్ తీసేటువంటివి. ఇంకా మనము అరబ్ దేశాలకు వెళ్తే వాళ్ళు కొద్దిగా తొగినారంటే పెట్రోల్ పడిపోతుంది, కొద్దిగా తొగితే వాళ్ళకు ఎక్కువగా పెట్రోల్ పడుతుంది. ఆ పెట్రోల్ లో కూడా చూడండి ఎవాపరేట్ అయిపోతుంది. పెట్రోల్ బావులు కాలిపోయినాయి అనుకోండి, యుద్ధాలు జరిగినప్పుడు పెట్రోల్ మొత్తం గాల్లో కలిసిపోతుంది, ఆవిరైపోతుంది, కాలిపోతుంది. సో అది కూడా లాస్ కిందనే వస్తుంది. సో ఇవి మనకి డిప్రిసియేషన్ లో ఉన్నటువంటి నీడ్, టైప్స్, కాజెస్ ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డిప్రిసియేషన్ యొక్క అకౌంట్స్ చేద్దాం. డిప్రిసియేషన్ అనేది మేజర్ గా 2 టైప్స్ వస్తాయి చూడండి, స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి,
స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి, రెండు రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఈ రెండు రకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల మెథడ్స్ లో మనకు అకౌంట్స్ చేయాలి. అవి నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అకౌంట్స్ క్లాస్ మనము థియరీ కూడా కంటిన్యూ చేద్దాం. సెకండ్ ఇయర్ థియరీ కూడా చెప్తాం. సో ఈ రోజే మనం ఫస్ట్ క్లాస్ డిప్రిసియేషన్ లో తీసుకున్నాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి. అవి కూడా రన్నింగ్ లో ఉంటాయి. సెకండ్ ఇయర్ కూడా మనం స్టార్ట్ చేసాము. థియరీ కూడా చెప్తాము. సో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఇంకా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అకౌంట్స్ స్టూడెంట్స్ కి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.